గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామయ్య కళ్యాణ వేడుకలు ఘనంగా జరగాలి. శ్రీరామ నవమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరగాలి. నోడల్ అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న కర్నూలు కలెక్టర్ వీరపాండియన్. అధికారుల నిర్లక్ష్యంతో శనగ టోకెన్ల పంపిణీలో చెలరేగిన వివాదం. మూదోల్ PSCS కార్యాలయంలో ఆందోళనకు దిగిన రైతులు. యువ డాక్టర్ సుభాష్ అనుమానాస్పదంగా మృతి. కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు. డీటెయిల్స్ చూస్తే శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 2న భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అరణ్య భవన్లోని తన ఛాంబర్లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 8 వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని, ఆ దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఏర్పాట్లలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావద్దన్నారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ శ్రీనివాసరావు, ఈవో నరసింహులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇప్పుడు ఏ డేట్ ఇప్పుడు అయిపోయిన వరకు 3 మిగతా వర్క్ గురించి ఏ డేట్ అయితే 15వ తారీఖు పెయింటింగ్ 30 తారీఖు వరకు ఇచ్చారు. మన 2వ తేదీ నుంచి అంటే ఫస్ట్ నాడు సాయంత్రం మనకు రథోత్సవం ఉంటారు. 30 ఫస్ట్ ఎదుర్కోడు, సెకండ్ నాడు కళ్యాణం, థర్డ్ పట్టాభిషేకం. ఈ గవర్నర్ గారు ఏమన్నా వచ్చినట్టు ఉన్నారా? సెక్రటరీ యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవం ఆ రోజు ఇంకా వేరే ప్రోగ్రామ్ గురించి వాళ్ళు అక్కడ ముందే రోజు చేశారు. ఇది వస్తుందని చెప్పి వస్తారని చెప్పి చెప్పారు. పట్టాభిషేకం థర్డ్ ఏప్రిల్. కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, JC2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, అదనపు SP గౌతమి ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మన పోలింగ్ పర్సన్ సంబంధించి కూడా we have already issued appointment orders to almost 25,000 employees, 26,000 employees for various categories like polling officer, additional polling officer, and other polling officer. Everybody has to have the same seriousness. That is why I am just explaining all these things. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే తప్ప మీరు కూడా అదే రెస్పాన్సిబిలిటీతో అదే సీరియస్నెస్ తో పని చేయలేరు. సో దానికోసమే ఇవన్నీ కూడా చెప్తున్నాను. ఈరోజు మార్నింగ్ ఆర్ఓస్ మీటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా చెప్పాను. వాళ్ళకి వచ్చే స్టాఫ్ కూడా ద వే వీఆర్ ఆర్గనైజింగ్ ది మ్యాన్ పవర్ మూవ్మెంట్ ఈస్ డిఫరెంట్ టీమ్స్ లైక్ PD Gritman, DAPO has done some exercise on movement of ballot boxes and other polling materials are being looked after by ADPC Corporation and another DAPO. So these are the two important things which already we have been doing. The third part is for ROG. So when you want to manage this person also, already we are getting a lot of reports from various people from the field as well as we are getting some instructions from the town, that is State Election Commission. So when you want to communicate చేస్తూ ఉంటాము. సో అది దాని మీద ఇక్కడ ఉన్న నోడల్ టీమ్ initially really I got upset with the way the things were in place. Then we did lot of hard work, lot of exercise.
నిర్మల్ జిల్లా మూధోల్లో శనగ టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో వివాదం చెలరేగింది. మూధోల్ PACS కార్యాలయంలో రైతులకు శనగ టోకెన్ల పంపిణీ చేశారు. అయితే మూధోల్ మండల రైతులు, బాసర మండల రైతులు ఒకేసారి పెద్ద ఎత్తున రావడంతో తమకు టోకెన్లు కావాలని బాసర రైతులు డిమాండ్ చేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే బాసర మండల రైతులకు ఈ నెల 16న టోకెన్ల పంపిణీ చేస్తామని ముందుగానే నిర్ణయించామని అధికారులు చెప్పినా రైతులు వినలేదు. దీంతో కొంతసేపు టోకెన్ల పంపిణీ నిలిపేశారు అధికారులు. ఈ ఘటనా స్థలానికి చేరుకుని ఎస్ఐ అశోక్ కుమార్ రైతులకు నచ్చజెప్పారు. మూధోల్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు టోకెన్లు మరియు వారి నంబర్లు ఇవ్వడం జరుగుతున్నది. కానీ ఇక్కడ అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు కూడా చిన్న రైతులకు టెంట్ కూడా వేయని పరిస్థితి దాపరించింది. కాబట్టి అధికారులు కానీ నాయకులు కానీ వెంటనే సంబంధించిన అధికారులు వెంటనే వీటికి చర్యలు తీసుకొని కనీసం రైతులకు టెంట్ కూడా వేయని పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. కాబట్టి కనీసం టెంట్ కూడా వీళ్ళకు వేయాలి. కనీసం మంచినీళ్ళు కూడా సౌకర్యము వీళ్ళకు కల్పించలేదు. కాబట్టి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, వీరికి మంచినీళ్ళ సౌకర్యం మరియు టెంట్ కూడా వేస్తే బాగుంటుందని మా అభిప్రాయం తెలియజేస్తున్నాం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను భైంసా మున్సిపాలిటీ వార్షిక అంచనా బడ్జెట్ను కౌన్సిల్లో ఆమోదం తెలిపినట్లు చైర్పర్సన్ సబియా బేగం తెలిపారు. పట్టణంలోని మున్సిపాలిటీలో బడ్జెట్ మీటింగ్ నిర్వహించారు. తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం 2020-21 సంవత్సరం అంచనా బడ్జెట్ 27,23,50,000 మున్సిపల్ కమిషనర్ ఎంజే ఖాదీర్ ప్రవేశపెట్టగా అందులో 25,13,50,000 అంచనా వ్యయం బడ్జెట్ను సైతం కౌన్సిల్లో చర్చించి సభలు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్ మాట్లాడుతూ ఇప్పటికే పట్టణ ప్రగతిలో భాగంగా పలు వార్డుల్లో పర్యటించి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. నిర్మల్ చౌరస్తా నుంచి ఆంధ్ర బ్యాంకు వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయని, రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను పూర్తిగా తొలగించేందుకు పట్టణవాసులు సహకరించాలని కోరారు. మున్సిపాలిటీలో 80% కరెంట్ బిల్లు కట్టాల్సిన ప్రస్తారికల్ అని చెప్పి ఇప్పటివరకు స్టేట్లో మనం మైసా 143 మున్సిపాలిటీలో దాదాపుగా 28 ప్లేస్లో ఉన్నాం. అంటే పన్ను వసూళ్లలో హైయెస్ట్గా మనము ఫస్ట్ 20లో ఉన్నాం. అంటే 82% పన్ను ఇప్పటికీ. మరియు చైర్పర్సన్, వైస్ చైర్మన్, కమిషనర్ గారికి, మున్సిపల్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ మరి బడ్జెట్కు కేటాయించిన ముఖ్యమే సబ్ కలెక్టర్ గారు మరి పైసలు ఒక అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. ఏదైతే మరి అసలు గారు చెప్పారు, ఏదైతే చెరువు కట్టలు ఏదైతే ఉన్నదో దయచేసి అక్కడ మీరు కొలవండి. దయచేసి ఎందుకంటే ఇది అతి సున్నితమైన అంశం అండి. అది సార్ ఒక చిన్న అది ఎలాంటిదంటే సార్ దాదాపు చాలా ఆక్రమణ గురైంది సార్. దాదాపు కొద్దిగా మిగిలిపోయింది సార్. అది మాది అతి పురాతన ఆలయం.
కొన్ని సంవత్సరాలు ఆలయం మేము తీసుకుంటాం దాన్ని. అవునండి ప్లీజ్ తీసుకోండి, అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అదే మళ్ళీ మళ్ళీ మాట్లాడితే మళ్ళా సార్ మీరు ఏదైతే శివాజీ చౌక్ అన్నారో దానికి మేము పెద్ద ఎత్తున మేము సహకరిస్తాం. మా ప్రజలు కూడా వార్డు వైజ్గా మేము సహకరిస్తాం. దయచేసి మరి నేను చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తా, మా వార్డులో వైకుంఠ ధామాలు లేవు, అభివృద్ధిని దోచుకోలే, మరి టెక్స్ మాత్రం కరెక్ట్ వసూలు చేస్తున్నారండి సార్. మేము ఏ హౌస్ నెంబర్ వెళ్ళినా అన్నమే టెక్స్ ఇస్తున్నాం, మా మరుగుదొడ్లు లేవు, మాకు ఇది ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఎన్నో విపరీతమైన సమస్యలు. మన దయచేసి నేను ఒకటి సబ్ కలెక్టర్ గారికి నేను ఒకటి చిన్న విషయం, కమిషనర్ గారికి నేను చిన్న విషయం అన్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే అవును సార్. నేను ఇక్కడికి వచ్చింది గవర్నమెంట్ నుంచి మీ బడ్జెట్ పరిశీలించడానికి మొత్తం మీ హోమ్ స్టే మొక్కలు కానివ్వండి, మీ వాటర్లో ఇళ్లలో ఇచ్చే మొక్కలు కానివ్వండి, లేకపోతే మనం గ్రీన్ లంగ్ స్పేస్ అని ఒక 12 ఎకరాలు మనం గడ్డల వాళ్ళ ప్రాజెక్ట్ దగ్గర ఐడెంటిఫై చేసాం, కొత్త ప్రాజెక్ట్ దగ్గర. దాన్ని డెవలప్ చేయడం కోసం అంటే ప్రతి గవర్నమెంట్ ఆర్డర్స్ ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో గ్రీన్ లంగ్ స్పేస్ అనేది ఒక 12 ఎకరాలు 10 ఎకరాల కంటే ఎక్కువ ఉపయోగించాలన్నారు. దానికి సంబంధించి మనము ఈ గడ్డల వాళ్ళ ప్రాజెక్ట్ దగ్గర ఆల్రెడీ డెవలప్డ్ పార్క్ ఉంది కాబట్టి దాంట్లో ఇంకొంచెం పెంచేసి ప్రజలందరూ ఈవినింగ్ టైంలో అక్కడికి పోయి కొంచెం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మండల పరిషత్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్లు మండల అధ్యక్షులు లకావత్ మున్నా నాయక్ మాట్లాడుతూ జీవో నెంబర్ 4779/2019 రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను ఎలాంటి షరతులు లేకుండా చెల్లించాలని, నిత్యావసర ధరలు పెరుగుదల అనుగుణంగా కనీస వేతనం 21,000 రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కనీస వేతనం 21 వెంటనే అమలు చేయాలి. కనీస వేతనం 21 వెంటనే అమలు చేయాలి. కూలీల వేతనం 15,000 ఒకసారి చెల్లించాలి. కూలీల వేతనం 15,000 ఒకసారి చెల్లించాలి. కూలీల వేతనం 15,000 ఒకసారి చెల్లించాలి. కీలసిన ఐక్యత వర్ధిల్లాలి. కూలీల వేతనం 350 గా అమలు చేయాలి. కూలీల వేతనం 350 గా అమలు చేయాలి. ముస్తాబాద్ మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్లో నిరవధిక సమ్మెకు కూర్చోవడం జరిగింది. ఎందుకనగా గవర్నమెంటు 47790 తీసుకురావడం వలన 47790 తీసుకురావడం వలన ఉపాధి పని చేయిస్తున్న మేము దరిదాపుగా ఒక 70% జాబులు కోల్పోవడం జరుగుతుంది. కావున దీనికి గవర్నమెంటు ప్రభుత్వము వెంటనే దీనికి వాపస్ తీసుకోవాలని చెప్పి ఇప్పుడు 3 రోజులు వస్తుంది మేము ఈ నిరవధిక సమ్మెకు కూర్చోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధి కూలీలకు 350 రూపాయలు చెల్లించే విధంగా దానికి అమల్లోకి తీసుకురావాలి. కనీస వేతనం ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్కు 21,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి గవర్నమెంట్కు మేము డిమాండ్ చేస్తున్నాము. వేతనాలు 15 రోజులకు ఒకసారి వస్తే మాకు ఈ బాధ ఉండదు. ఎందుకనగా ఇప్పుడు పని చేసిన ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత కూలీలకు వేతనాలు వస్తున్నాయి. దాన్ని బేరు చేసుకొని వాళ్ళు ఉపాధి కూలీకి రావడం లేదు. దాని ద్వారా మా పర్సెంటేజ్ అనేది పడిపోతుంది. మరియు ఈ జాబ్ కార్డు పర్సెంటేజ్ అనేది 40% జాబ్ కార్డును ఖచ్చితంగా 100 డేస్ చేయాలనే నిబంధన మాకు ఒక ఉరిలాగా మారింది. అది ఎందుకంటే మేము జాబ్ కార్డులు ప్రతి దానికి ఇంకుడు గుంతలకు కానీ బాత్రూంలకు కానీ ప్రతి దానికి జాబ్ కార్డుతో లింకప్ చేసారు కాబట్టి అవి చేస్తేనే ఒక వేజ్ పేమెంట్ అవుతుంది. ఒక వ్యక్తికి ఆ మెటీరియల్ పేమెంట్ కావాలంటే వేజ్ పేమెంట్ 4 మ్యాండేస్ అయితేనే వాళ్ళకు మెటీరియల్ పేమెంట్ అవుతుంది. దానివల్ల జాబ్ కార్డులు అనేది అందరికీ తీయడం వలన జాబ్ కార్డు అనేది ఎక్కువ అవుతున్నది. కానీ పనికి వచ్చేవారు చాలా తగ్గిపోతున్నారు, తక్కువ వస్తారు. 100లో 30% జాబ్ కార్డులు వాళ్ళు పనికి వస్తున్నారు. 70% జాబ్ కార్డులు మేము అది వేరు పనులకు ఇంకుడు గుంతలకు కానీ బాత్రూంలకు కానీ వీటన్నిటికీ మేము దాన్ని తీయడం వలన దాన్ని కూడా గవర్నమెంట్ పరిలోకి తీసుకొని అవి కూడా జాబ్ కార్డులు యాక్టివ్ జాబ్ కార్డు కింద పని కల్పించాలనే నిబంధన పెట్టింది. కావున దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి
ముస్తాబాద్ మండలం తరఫున మేము కోరుచున్నాం. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో గోదావరి హోం గాయత్రి నగర్ యశోద హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న 32 సంవత్సరాల డాక్టర్ సుభాష్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. 2017లో నేరేడ్మెట్ నివాసి డాక్టర్ లాస్యను ఆర్య సమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్థానికంగా పద్మావతి అపార్ట్మెంట్లో 304లో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో లాస్య సుభాష్ మధ్య కలహాలతో ఇద్దరు కొంతకాలంగా దూరంగా ఉన్నారు. నిన్న జ్వరంగా ఉందని అతను నిన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. కాగా నిన్న రాత్రి ఇంట్లో డాక్టర్ సుభాష్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివరాల కోసం ప్రయత్నించగా బంధువులు నిరాకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు 10 o'clock కంప్లైంట్ రావడం జరిగింది. డాక్టర్ సుభాష్ గారని యశోద కార్డియాలజిస్ట్. మార్నింగ్ వాళ్ళ నాన్నగారు లేవలేకపోయాడు, చనిపోయి ఉన్నాడు. వాళ్ళకి డౌట్ వచ్చి హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు. వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే 2017లో అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి వాళ్ళ అమ్మాయి పెళ్ళి చేసుకున్న అమ్మాయి పేరెంట్స్ చూపించి వస్తుందని చెప్పి ఇంతవరకు రాలేదని చెప్పి మనస్తాపం చెంది ఉంటాడని చనిపోయి ఉంటాడని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద 175 కేసు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. తెలియట్లేదు ఎలా చనిపోయాడు, పడుకునే ఉన్నాడు, చనిపోయాడు. ఎలా చనిపోయాడు అనేది మనం ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసేది. దేశవ్యాప్తంగా పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని నాణ్యమైన ఇంధనాన్ని సరఫరా చేయిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ శ్రవణరావు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి BS6 వాహనాలను మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఇంధన నాణ్యతను సైతం పెంచినట్టు చెప్పారు. నానాటికి పెరుగుతున్న కర్బన ఉత్తరాలతో వాతావరణం కాలుష్యం అవుతున్న నేపథ్యంలో BS6 శ్రేణి ఆయిల్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను ముందుగానే పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం IOC అధికారులు MS ప్రసాద్, చిదంబరం పాల్గొన్నారు. 2 years for making that infrastructure of pipeline. Second is there are 2 issues. One is to have the pipeline grid within the GA. Second is to bring a pipeline which supplies natural gas. Now in India, this GAIL is the major company which is actually bringing gas to various cities. So these are 2 different things that are required to be done concurrently. So we look at something like another 18 months to 24 months to start. Which is the truck line from where you draw this gas? Like from Ramagundam, one line will come. The entire country is actually connected depending on the geography, whether we take from east, say from Ennore, or from north or west from Kochi. So it depends. Estimate the demand requirement and accordingly we plan the storage facilities that are required. Yeah, this is and the different energy forms that we are pursuing depending on the end consumer needs. It is the information sharing possibility. We understand EV. ప్రస్తుతానికి ఇది ఇవాళ మనం తెలంగాణలో ఏం చేస్తున్నాము దాని గురించి మాట్లాడితే పెద్ద ప్రాజెక్ట్ అంటే భారతి మల్కాపూర్ పైప్ లైన్ ఒకటి, అది దాదాపు 3,800 కోట్ల క్యాపెక్స్తో నియర్లీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ పైప్ లైన్. దానికి మల్కాపూర్ నల్గొండ జిల్లాలో ఎండ్ టర్మినల్ వస్తుంది. అది బహుశా నెక్స్ట్ 18 నుంచి 20 నెలల్లో వచ్చే అవకాశం ఉంది.
దీనివల్ల పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్ ఇవన్నీ సులభంగా ఉంటాయి. అంటే పైప్ లైన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ అండ్ ది మోస్ట్ ఎకనామికల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ మోస్ట్ డిపెండబుల్. కరోనా ఎఫెక్ట్ తోటి కన్సంప్షన్ ఆఫ్ తగ్గిందా పెరిగిందా? మీరే చెప్పాలి. హైదరాబాద్ సోమాజిగూడలోని డెక్కన్ హాస్పిటల్లో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్, డాక్టర్ లిల్లీలు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న యాంత్రిక జీవనం ప్రకారం శరీర భాగంలోని కిడ్నీ కూడా ఒక ముఖ్యమైనదని, దానివల్ల వచ్చే సమస్యలు, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే డాక్టర్ను సంప్రదించి డయాలసిస్ చేయించి తగు జాగ్రత్తలు తీసుకుని నివారణ చర్యలు చేపట్టాలని, ఏ సమస్యనైనా గానీ పూర్తి తీవ్ర స్థాయి వచ్చే వరకు ఆలస్యం చేయకుండా సలహాలు పాటించాలని అన్నారు. అలాగే కిడ్నీపై సమస్యలు అవగాహన కార్యక్రమాలు ఒక హైదరాబాద్ పట్టణంలోనే కాకుండా జిల్లా స్థాయి, గ్రామ స్థాయిలో కూడా సరైన అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వరల్డ్ కిడ్నీ డే అవేర్నెస్, పబ్లిక్ లో అవేర్నెస్ పెంచడానికి చేస్తున్నాం. ఇయర్ వరల్డ్ కిడ్నీ డే థీమ్ కిడ్నీ హెల్ప్ ఫర్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్. అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కి అవగాహన పెంచడం ఈ ఇయర్ మెయిన్ ఇష్యూ, మెయిన్ థీమ్. దీంట్లో ఏంటంటే ప్రివెన్షన్, ఎలా కిడ్నీ జబ్బులు రాకుండా చూసుకోవడం, అంటే షుగర్ లేదా బీపీ తగ్గించుకోవడం, ఇట్లా వచ్చిన తర్వాత ఎలా తొందరగా గ్రహించడం, స్క్రీనింగ్ మెథడ్స్ అవి. తర్వాత ఇంకేంటంటే వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ముదరకుండా ఎలా చూసుకోవడం. ఈ 3 మెయిన్ అంశాలు ఉన్నాయి ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే. వరల్డ్ కిడ్నీ డే మనం ఏంటంటే ఎవ్రీ ఇయర్ దీన్ని అందరికీ ప్రజలకు ఏంటంటే అవగాహన పెంచి వాళ్ళని ప్రాబ్లమ్స్ నుంచి దగ్గర రాకుండా తర్వాత వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోవడం మన మెయిన్ ఎయిమ్. మార్చ్ 2 థర్స్డే సెలబ్రేట్ చేస్తాం. వరల్డ్ కిడ్నీ డే రోజు ఏంటంటే మనం ప్రజల్లో, పబ్లిక్ లో అవేర్నెస్ పెంచుతాం కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి. ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే థీమ్ కిడ్నీ హెల్ప్ ఫర్ ఎవ్రీవన్. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, దాంట్లో మెయిన్ కారణాలు బీపీ, షుగర్. ఇవి వచ్చిన తర్వాత రాకుండా, కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే రాకుండా ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, రెగ్యులర్ చెకప్స్ కానీ, స్క్రీనింగ్ మెథడ్స్ కానీ, యూరిన్ చెకప్ కానీ, బీపీ కంట్రోల్ కానీ అన్ని అవేర్నెస్ పెంచడం. వచ్చిన తర్వాత ప్రాబ్లం ఇంకా ఫర్దర్, ఇంకా ఆ ప్రాబ్లం ఎదురకుండా ఏమేం చేయాలి, ఇవన్నీ జాగ్రత్తలు మనం తెలియజేస్తాం. డెక్కన్ హాస్పిటల్ అందరికీ అందుబాటులోకి వైద్యం తీసుకెళ్లాలి అనే ప్రముఖ ఉద్దేశంతో ఈ ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని గత 10 సంవత్సరాలుగా నిర్వర్తించడం జరుగుతూ ఉంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడైతే కిడ్నీ డిసీజెస్ ని మనం ప్రివెంట్ చేయగలుగుతామో అన్ని సందర్భాల్లోనూ చేయడం, దానికోసం స్క్రీనింగ్ పరీక్షలు ఇలాంటివి నిర్వర్తించడం ద్వారా కిడ్నీని కాపాడుకోవచ్చు. ఎప్పుడైనా ఈ కిడ్నీ డిసీజ్ కనుక డిటెక్ట్ అవుతే ఇమీడియట్ గా అందుబాటులో వైద్యం ఇక్కడ ఉంది కాబట్టి అందరూ సరైన టైంకి వచ్చి నెఫ్రాలజీ ఒపీనియన్ తీసుకుని ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీనిలో భాగంగా డయాలసిస్, హీమోడయాలసిస్, తర్వాత ఇంటి దగ్గర చేసుకునే పెరిటోనియల్ డయాలసిస్ అనేది కూడా మా నెఫ్రాలజీ టీం సలహా ఇవ్వటం జరుగుతుంది. ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఇక్కడ లైవ్ అండ్ కెడావర్ ట్రాన్స్ప్లాంట్స్ ఈ హాస్పిటల్లో చాలా అందుబాటు ధరలో చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి ప్రముఖమైన దినాల్లో మనం ఈ దినోత్సవాల ద్వారా ప్రజల్లోకి కిడ్నీ హెల్త్, ముఖ్యమైన అవయవాలను ఎలా కాపాడుకోవాలి అనే సిద్ధాంతంతో దీన్ని చేయడం జరుగుతుంది. అంటే ఇవి ఓన్లీ సిటీలోనైనా ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్లలో కూడా క్యాంపెయినింగ్ ఏమైనా ఉండాలి? అంటే యాక్చువల్గా మా డాక్టర్ గారు డిస్ట్రిక్ట్స్ ని క్యాంప్స్ ద్వారా రీచ్ అవుతూ ఉంటారు. మాకు యాక్చువల్లీ 8 అవుట్ రీచ్ క్లినిక్స్ ఉన్నాయి మన తెలంగాణలో. అంటే ఆల్మోస్ట్ 8 అవుట్ రీచ్ క్లినిక్స్ ఉన్నాయి. మేము ఇక్కడ కాకుండా సిద్దిపేట, తాండూర్, వికారాబాద్, అదోని, ఈవెన్ ఏపీలో కూడా అదోని అండ్ సూర్యాపేట్, ఖమ్మంలో కూడా మా అవుట్ రీచ్ క్లినిక్స్ ద్వారా నేను, మా కొలీగ్స్ గారు కిడ్నీ సేవలు అందజేస్తాం. హైదరాబాద్ బంజారా హిల్స్ లో నేషనల్ స్లీప్ డే సందర్భంగా స్టార్ హాస్పిటల్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న యాంత్రిక జీవనం ప్రకారం మానసికంగా, శారీరకంగా విశ్రాంతి అవసరమని, శరీరం అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటేనే మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటామని, అందులో భాగంగా నిద్ర అనేది చాలా ముఖ్యమైన విషయమని, దీన్ని అందరూ గుర్తించవలసిందిగా కోరారు. అన్ని జీవుల్లోకెల్లా మనిషికి ముఖ్యంగా నిద్ర చాలా అవసరమని, సరైన సమయానికి సరైన నిద్ర ఉంటేనే మనిషి శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారని, దాని వలన ఎలాంటి ఆకృత్యాలు, ప్రమాదాలు జరగకుండా కాపాడుకోగలమని తెలిపారు. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసిన కారణం ఏంటంటే టుడే ఈజ్ వరల్డ్ స్లీప్ డే. వరల్డ్ స్లీప్ డే అంటే ఏంటంటే బేసిక్ గా వరల్డ్ స్లీప్ అసోసియేషన్ ఆర్ వరల్డ్ స్లీప్ అసోసియేషన్ ఒక డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎలా ఉంటుందో ఇది ఇంటర్నేషనల్ స్లీప్ డే. ఎందుకు స్లీప్ గురించి ఇంత మాట్లాడుతున్నామంటే స్లీప్ ఇస్ సంథింగ్ ఈ సెంచరీలో కంప్లీట్ గా లాస్ అయిన ఒక ఫంక్షన్ హ్యూమన్ బీయింగ్ ఏది అంటే స్లీప్. ఏ కారణం వల్ల అయితే
మన లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, మనకున్న ఇన్వెన్షన్స్ వల్ల అవ్వచ్చు, మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, మన స్లీప్ని కంప్లీట్గా కోల్పోతున్నాం. సో ఒక మనిషికి స్లీప్ చాలా ఇంపార్టెంట్. మనిషి ఎవేక్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో మనిషికి స్లీప్ చేయడం అంత ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే మనం ఇవాళ అంతా చేసిన డేలో చేసిన వర్క్ అంతా కూడా కన్సాలిడేట్ అవ్వాలి, బ్రెయిన్ లో మనం చదువుకున్నదంతా కూడా కన్సాలిడేట్ అవ్వాలి అంటే మనిషికి స్లీప్ చాలా అవసరం. స్లీప్ కనుక సరిగ్గా లేకపోతే మనకి అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. సింపుల్ థింగ్స్, ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న వైరల్ అవుట్ బ్రేక్ లో ఏ మెడిసిన్స్ మనని కంట్రోల్ చేయలేకపోతే, ఏ మెడిసిన్స్ మనని క్యూర్ చేయలేవు, ఏ ఒక్క మెడిసిన్ టెస్ట్ కానీ మనని ప్రొటెక్ట్ చేయలేవు. వాట్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్ ఇస్ వన్స్ ఓన్ ఇమ్యూనిటీ. మనకి ఇమ్యూనిటీ బాగుండాలి అంటే మనిషికి స్లీప్ చాలా బాగుండాలి. స్లీప్ కనుక బాగుంటే బేసిక్ గా మనిషికి ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనకున్న WBC సెల్స్ పెరుగుతాయి. దానివల్ల మన బాడీ ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా దాన్ని ఫైట్ చేయగలుగుతాం. రెండోది, మన ప్రిమెచ్యూర్ ఏజింగ్ నుంచి మనం కాపాడగలుగుతాం. బాడీలో క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్స్ లో టీలోమర్స్ అని ఉంటాయి. ఆ టీలోమర్స్ కనుక ఆక్సిజన్ లోపలికి సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల, పూర్ స్లీప్ వల్ల అవి కనుక డ్యామేజ్ అయితే ప్రిమెచ్యూర్ ఏజింగ్ వస్తుంది. సో వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, అది పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, బేబీస్ అవ్వచ్చు, టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే స్లీప్ అండ్ బ్రీదింగ్. ఆ రెండు కనుక బాగుండకపోతే అనేకమైన వ్యాధికి గురవుతాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 91% ఆఫ్ నైట్ టైమ్ హార్ట్ అటాక్స్ ఆర్ బికాస్ ఆఫ్ అ కండిషన్ కాల్డ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఏంటి? అబ్స్ట్రక్షన్ టు స్లీప్ అంటే నిద్రలో గాలి సరిగ్గా లోపలికి వెళ్ళకపోవడం వల్ల, బ్రెయిన్ కి హార్ట్ కి ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల, బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, హార్ట్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల హార్ట్ అటాక్స్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దుబ్బాక మున్సిపల్ చైర్మన్ గన్నే వనిత, పాఠశాల చైర్మన్ కట్కూరి రామచంద్రం, 1వ వార్డు కౌన్సిలర్ నిమ్మ రజిత పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, హాల్ టికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బాలకిషన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వీడ్కోలు సమావేశంలో అధ్యక్షత వహిస్తున్న ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, మున్సిపల్ చైర్మన్ గారికి, ఏరియా కౌన్సిలర్ గారికి నా యొక్క నమస్కారం. ముందుగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం మన పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 50 మంది చదువుకుంటున్నారు. అందరూ మంచి మార్కులతో పాస్ కావాలని కోరుకుంటున్నాను. మీరంతా క్రమశిక్షణతో చక్కగా చదువుకొని మీ జీవితంలో పైకి వచ్చి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం 10వ తరగతిలో 100% రిజల్ట్ తీసుకురావాలని కోరుచున్నాను. అట్లాగే మిగతా విద్యార్థులు కూడా మంచిగా చదువుకొని పేరు తెచ్చుకోవాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనం కొత్త బిల్డింగ్ చదువుకునే విధంగా గౌరవ మన రామిరెడ్డి ఎమ్మెల్యే గారి కృషితో చదువుకోగలమని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తాను. మన కేసీఆర్ గారు చదువుకొని ముఖ్యమంత్రిగా అయినందుకు చాలా గర్వకారంగా ఉంది. స్కూల్ను మనం డెవలప్ చేస్తున్నారు. మీరందరూ ఈ స్కూల్ని, ఈ విద్యార్థులందరూ మంచి ఉపయోగం చేసుకొని మంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. 10th పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విద్యార్థులు ఫేర్వెల్ డే సెలబ్రేషన్ చేసుకున్నందుకు చాలా సంతోషకరం. ఈ రోజు కొంచెం నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మీకు స్కూల్ కాబట్టి, నేను ఇదే కాలేజీలో చదువుకున్నా కాబట్టి ఈ రోజు ఈ చైర్పర్సన్గా ఈ రోజు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అలానే కేసీఆర్ స్కూల్ కాబట్టి మీరు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అయితే ఈ స్కూల్ నుండి చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడో అలానే మీరు కూడా ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కన్నవారి కళ్ళలాగా మిగిల్చకుండా ఉన్నత చదువులు చదివి ఉన్నంత శిఖరాలు అధిరోహించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 19th రోజు ఎగ్జామ్ రాసే 10th క్లాస్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామయ్య కళ్యాణ వేడుకలు ఘనంగా జరగాలి. శ్రీరామ నవమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరగాలి. నోడల్ అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న కర్నూలు కలెక్టర్ వీరపాండియన్. అధికారుల నిర్లక్ష్యంతో శనగ టోకెన్ల పంపిణీలో చెలరేగిన వివాదం. మూదోల్ పిఎస్సిఎస్ కార్యాలయంలో ఆందోళనకు దిగిన రైతులు. యువ డాక్టర్ సుభాష్ అనుమానాస్పదంగా మృతి. కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.